నమస్తే, ఇదే నిజం టీవీకి స్వాగతం. నేను మీ గణేష్. బతుకమ్మకు ఇందిరమ్మ పేరుతో చీర, బతుకమ్మ చీర పేరుతోనే చీరలు ఇవ్వాలి. ఇందిరమ్మ చీర అని పేరు పెడితే ఊరుకునేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన కవిత. హైదరాబాద్లో ఉన్న కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నది కదా, దీని గురించి మాట్లాడినట్టున్నది. ఈ జాగృతి అధ్యక్షులు కదా, అందుకోసమే మాట్లాడినట్టున్నాయి. అని అయితే ఇప్పుడు ఇక ఎంగిలిపూల అమాస పోయింది. ఇప్పుడు పెద్ద బతుకమ్మ కూడా దగ్గరికి వస్తుంది. ఇక ఇంకో 7 రోజులు కావచ్చు, అంతే దగ్గరికి వస్తుంది. ఇక మరి చీరల పంపిణీ ఎడవా, ఒక్కొక్కటి 800 రూపాయల చీర పంపిణీ చేస్తా అన్నారు కదా. మరి చీర ఊళ్ళల్లో ఇంకా మొదలే కానట్టున్నాయి కదా. అయితే కొన్ని వార్తలలో విన్నాం బ్రదర్, ఏంటిదంటే సెల్ఫ్ గ్రూపులలో ఉన్న వాళ్ళకే చీరలు ఇస్తాం, తర్వాత మిగతా వాళ్ళకు అని చెప్పి. అంటే మరి తర్వాత మిగతా వాళ్ళకు దసరా అయిపోయినాక ఇస్తావా? ఈ సెల్ఫ్ గ్రూప్ వాళ్ళు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇచ్చి దసరా అయిపోయాక మిగతా వాళ్ళకి ఇస్తావా? అట్లా కాదు ముచ్చట. కానీ నువ్వు ఇచ్చేది అన్న చీరలు పాలిస్టర్ గుడ్డపేగైనా మంచిదే. నువ్వు అందరికీ నేను సెల్ఫ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి ఇస్తా, సెల్ఫ్ గ్రూప్ వాళ్ళకు లేని వాళ్ళకి ఇస్తా అంటే నడవదు ముచ్చట, అది ఊరుకోరు. నేను ఇంట్లో అత్త సెల్ఫ్ గ్రూపులు ఉన్నది, కోడలు లేదని చెప్పి అత్తకి ఇచ్చినావు అనుకో, కోడలు ఊకోదు. నువ్వు వచ్చే ఎన్నికలల్లో ఒకవేళ సెల్ఫ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వు చీరించినావు కాబట్టి వాళ్ళే అడగాలి ఓట్లు. మరిగా మళ్ళీ ఇంకో ఈ కోడలకి ఇవ్వలేదు కాబట్టి కోడలు అడగద్దు, ఎందుకంటే కోడలు ఊకోదు. మళ్ళీ నువ్వు స్థానిక ఎన్నికలలో వాళ్ళతోనే ఓట్లు వేసుకోవాలి, మిగతా వాళ్ళతో ఓట్లు వేయించుకోవద్దు. చీరలు ఎవరైతే ఇచ్చినావో వాళ్ళతోనే నువ్వు ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళతోనే నువ్వు ఎన్నికలు పెట్టుకోవాలి. ఈ మిగతా ఇయ్యనుల వాళ్ళతోని మీరు ఎన్నికలు పెట్టద్దు, వాళ్ళని ఓటు కూడా అడగద్దు. ఒకవేళ మీరు ఓటు అడిగిననుకో చీపురు కట్ట మరెత్తారు వాళ్ళు ఇక డైరెక్ట్. ఇది అత్త ముద్దు కోడలు వద్దు అంటే నడవని ముచ్చటది. ఉంటే నువ్వు అత్తకుంటే అత్తకి ఇవ్వాలి, కోడలు ఉంటే కోడలకి ఇవ్వాలి, అవ్వు ఉంటే అవ్వకి ఇవ్వాలి, బిడ్డలు ఉంటే బిడ్డకి ఇవ్వాలి. అంతేగాని నేను సెల్ఫ్ గ్రూప్లో బిడ్డ ఉన్నది బిడ్డకి అవ్వకిత్తా, బిడ్డకిత్తా అవ్వకి అంటే అవ్వుకున్న కోడలు ఊకోదు. మరి ఎందుకంటే అవ్వకు బిడ్డకి ఇచ్చిన మరి కోడలకి ఇవ్వ అని చెప్పి అమ్మ కూడా చీపురు కట్ట మర్రెత్తుంది. అన్నిటికీ చూసుకొని ఇయ్యిరి, ఇవ్వకపోతే మొత్తమే బంద్ పెట్టుర్రి. ఇక ఎందుకంటే నేను వాళ్ళకే ఇస్తా, నేను వీళ్ళకే ఇయ్యా అన్నా అనుకో తిరగబడతారు. తిరగబడి ఈ గిసర ఇందిరమ్మ పేరుతో చీర అంటే పక్కన పెట్టు, ఏ పేరుతో ఇచ్చేక పాలిస్టర్ గుడ్డలే. కానీ మొత్తానికి అది అందరికీ చెప్పేయటం చెయ్యి. నేను చెప్పిందే వేదం మన అంటే అనవసరంగా ఇప్పటికే 1-2 సంవత్సరాలలో అంతా పెంట తయారు చేసుకున్నావు. ఇప్పుడు దీంతో ఇంకా పెంట తయారు చేసుకొని ముడి కింద పెట్టుకుని తిరగకు. అసలే మన తెలంగాణ వాళ్ళు మామూలు కాదు, చీపురు కట్టల డబ్బాలు పట్టుకొని తిరుగుతారు. ఏడ దొరుకుతాడో మూసి పని రాలకూడదు అని తిరుగుతూనే అంటారు. అది కూడా గ్రహించుకో.